हरिः ओम् श्री परमात्मने नमः। శ్రీ నారాయణ భట్టతిరి గారు రచించినటువంటి శ్రీమన్నారాయణీయంలో ఈ రోజు మనం 43వ దశకానికి వచ్చాం. 43వ దశకంలో తృణావర్త సంహారము అనే అంశం ఇందులో చెప్పబడుతోంది. తృణావర్తుడు అనేవాడు కంసుడు పంపగా కృష్ణ పరమాత్మను సంబంధించటకు అంటే పసిపిల్లకాయను సంబంధించడం కోసం ఏర్పడ్డవాడు. ఇతడు ఒకరోజు మాత యశోద మాత వచ్చి తన ఒళ్ళో కృష్ణ పరమాత్మను పెట్టుకొని పాలిస్తున్నది. ఉన్నట్టుండి బిడ్డ చాలా బరువు అయిపోయినాడు. ఆమె భరించలేకపోయింది. ఒళ్ళో పెట్టుకున్న బిడ్డను మొయ్యలేకపోయింది. మొయ్యలేక వెంటనే ఆమె కిందికి వదిలేసి ఎంత బరువు అయితే వదిలేసి ఉంటాడు. ఇప్పుడు మనం కూడా చూస్తున్నాం, చిన్న పిల్లకాయలు ఉన్నప్పుడు పిల్లకాయలకి ఏదైనా రోగం వచ్చే ముందు అంటే వామిటింగ్స్ మోషన్స్ అలా అయ్యే ముందు మన పిల్లకాయలు కూడా చాలా బరువు ఎక్కిపోతారు. అప్పుడే మనం కనుక్కుంటాం ఈ పిల్లవాడికి ఏదో రోగం రాబోతుందని చెప్పి కనుక్కొని మనం జాగ్రత్త పడతాం. వెంటనే హాస్పిటల్ కూడా వెళ్ళిపోతాం ఒకసారి. అలాగా ఈ కృష్ణ పరమాత్మ కూడా అంత బరువు అయ్యేసరికి ఆమె తట్టుకోలేక కిందకు దింపేసి అక్కడే ఆమె బయట ఒక అరుగు మీద కూర్చొని పాలిస్తున్నది. ఇంకా భరించలేకపోయింది ఆయన. వెంటనే ఒక కింద పాలు చేసేసి అక్కడ బిడ్డని పడుకోబెట్టేసింది. ఆమె అనుకుంటుంది, ఎందుకు ఎప్పుడు ఏ రోజు ఇంత బరువు లేడే, ఈ రోజు ఎందుకు ఇంత పిల్లవాడు ఇంత బరువుగా ఉన్నాడని చెప్పి ఆలోచిస్తూ, కానీ ఆ పనులలో ఆమె బిజీ అయిపోయింది. కానీ ఆ మనసులో మాత్రం ఆ ఆలోచన మాత్రం అట్లే ఉంది ఆమెకి. ఎందుకు ఈ రోజు బిడ్డ ఇంత లావు ఎంత బరువు అయిపోయినాడు, కొండంత బరువు అయిపోయినాడు ఆమెకి. కొండంత బరువు వస్తాడా, తల్లికి ఎక్కడైనా బిడ్డ భారం అవుతాడు అసలు, కానీ ఇదేంటి ఇట్లా అయిపోయినాడని చెప్పి ఆమె ఆలోచిస్తూ ఉన్నది. కానీ పనులు చేసుకుంటుంది. కానీ ఉన్నట్టుండి పెద్ద శబ్దం అయిపోయింది. అది కూడా పెద్ద సుడిగాలి. ఆ సుడిగాలి తిరుగుతూ వచ్చేసింది. ఆ రేపల్ల మొత్తం వ్యాపించిపోయింది. చూస్తూ ఉండగానే వ్యాపించడం కాదు, చీకట్లు కమ్మేసింది. చీకట్లు కమ్మి ఆకాశం అంతా ఎత్తున పెద్ద సుడిగాలి. ఆ సుడిగాలి వచ్చేసింది. వచ్చి ఈమె బయట పండుకోబెట్టినది బిడ్డని అట్లే తీసుకొని ఆకాశానికి వెళ్ళిపోయింది. ఆ సుడిగాలి రావడం బిడ్డని ఎత్తుకొని ఆకాశానికి వెళ్ళిపోయింది. అంతే పోతూ ఉన్నది. వీళ్ళందరికీ ఎవరికి అంత చుట్టూ ఆ దుమ్ము ధూళి ఆక్రమించేసరికి ఆ సుడిగాలికి ఎవరికి కళ్ళు కనిపించలేదు. కళ్ళు మండిపోతున్నాయి. కళ్ళు తెరవలేకపోతున్నారు. మనమే ఇప్పుడు తుఫాన్ వచ్చే ముందో వర్షం వచ్చే ముందో మంచి గాలి వచ్చింది అనుకోండి వాతావరణంలో, అప్పుడు మనకు కూడా ఏం కనిపించదు. ఎందువల్ల ఆ కళ్ళు తెరిచి చూడలేము. ఆ దుమ్ము కళ్ళలో పడుతున్న భయం కదా ముందు. అందుకని చాలా వరకు కళ్ళు మూసేస్తాం మనం. అలాగే ఆ రేపల్లె వాసులంతా కూడా అందరు కళ్ళు మూసేశారు. ఒక్కసారిగా అంత వాతావరణం మార్పు వచ్చేసరికి తట్టుకోలేకపోతుంది. ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేకపోతున్నారు. కళ్ళు తెచ్చి చూస్తే కదా ఏం జరిగి తెలిసేది, అది కూడా తెలియడం లేదు. బిడ్డను తీసుకెళ్లిపోయింది ఆ సుడిగాలి. వెంటనే ఈ యశోదమ్మాత పరిగెత్తుకుంటూ వస్తున్నది. ఆమెకు కళ్ళు కనిపించడం లేదు. కానీ చాలా జాగ్రత్తగా పెట్టుకొని చూసేసరికి తను ఎక్కడ పెట్టింది అక్కడ బిడ్డ కనిపించలేదు. అంతే పెద్దగా గుండెలు బాదుకుంటూ వెళ్ళడం మొదలుపెట్టింది. అయ్యయ్యో, నేను ఎత్తుకున్న మనిషిని కిందెందుకు పడుకోబెట్టి మళ్ళీ నేను ఎందుకు పనులకు వెళ్ళిపోయాను, జరగకుండా విషయం జరిగిపోయింది, ఇక్కడ పడుకోబెట్టిన పిల్లవాడు లేడు అని చెప్పి ఆ గుండెలు బాదుకుంటూ రోధించడం మొదలుపెట్టింది. కానీ ఈమె ఎంత పెద్దగా ఏడుస్తుందో ఎవరికి తెలియడం లేదు. ఎందువల్ల ఆ సుడిగా శబ్దం దాన్ని డామినేట్ చేసింది. ఆ శబ్దం భయంకరంగా ఉంది. ఆ సుడిగా శబ్దం దానివల్ల ఆ శబ్దానికి భయపడిపోయినారు. పైన కళ్ళు తెరవడానికి లేకుండా దుమ్ము ఒక పక్క. అందువల్ల ఎవరికి ఆమె గొంతు వినిపించడం లేదు, బిడ్డ అక్కడ కనిపించడం విషయం ఎవరికి తెలియడం లేదు. ఎవరి పాటికి వాళ్ళు కళ్ళు మూసుకొని అక్కడ జరిగే సంఘటన ఏందో తెలియక కూర్చో ఉన్నారు. ఈమెమో పెద్దగా ఏడుస్తోంది. ఆమె కళ్ళు తెరవడానికి లేదుగా, చుట్టూ దుమ్ము విపరీతంగా ఉంది. కానీ ఏడుస్తోంది. ఆమె తెలిసిపోయింది, బిడ్డ కనిపించే విషయం తెలిసిపోయింది. ఆమె ఏడుస్తున్నది. ఇంతలో పైకి తీసుకెళ్ళాడు ఆ తృణావర్తుడు రాక్షసుడే. ఆ సుడిగాలి రూపంలో వచ్చాడు. వాడు పైకి తీసుకెళ్లిపోయాడు. తీసుకెళ్లిన తర్వాత వాడు తీసుకెళ్తున్నాడు కానీ వాడికి బరువు ఎక్కువైపోయింది. కొండంత బరువు అయిపోయాడు. ఆయన చేతులతో వాడిని మెడ పట్టేసుకున్నాడు. పట్టుకోవడం వల్ల ఏమైపోయింది, ఇంకా ఈయన కొండంత బరువు అయిపోయేసరికి వాడు మొయ్యలేకపోయాడు. ఎట్టయితే అమ్మ ఒళ్ళో ఉన్నప్పుడు ఎంత బరువు అయిపోయాడు అంతకు రెట్టింపు బరువు వచ్చేసాడు కృష్ణ పరమాత్మ. ఇంకా అంతే తట్టుకోలేక వాడు కూడా ఆయన వదిలించుకోవాలనుకుంటే ఆయన వదలలేదు. వాడు తీసుకోవాలనుకుంటున్నాడు కానీ కృష్ణ పరమాత్మ వదలదలుచుకోలేడు. గట్టిగా పట్టుకునేసాడు. దాంతో వాడికి ఆ పీక పిసిగినట్టు అయిపోయింది, ఊపిరాడలేదు. అంతే ఆ పైన ఆకాశం దాకా తీసుకోపోయినవాడు అక్కడి నుంచి దభేలు మన కింద పడి పెద్ద బండరాయి మీద పడి వాడు కాస్త మరణించాడు.
ఎప్పుడైతే వాడి కిందికి దిగుతున్నాడో అప్పుడే ఈ యొక్క గాలి దుమ్ము ధూళి అంతా ఆగింది. ఆ సుడిగాలి ఆగింది. సుడిగాలి ఎప్పుడైతే ఆగిందో, ఆ శబ్దం ఎప్పుడైతే ఆగిందో అప్పుడు ఈ యశోదామాత అరుపులు అందరికి వినిపించాయి. అందరు ఎక్కడెక్కడో పనులు చేసుకుంటున్న వాళ్ళు ఎక్కడెక్కడో ఉన్నారు. కానీ ఈమె అరుపులు, ఆమె ఏడుపు పెద్దగా రోధించే విధానం వినంగానే ఎక్కడెక్కడ వాళ్ళంతా పరిగెత్తి వచ్చేసారు. నందుడు వాళ్ళు కూడా పని చేసుకుంటున్నారు, అందరు పరిగెత్తి వచ్చారు. ఏమైంది ఏమైంది అని చెప్పేసి వచ్చేసరికి పిల్లవాడు కనిపించలేదు. చూస్తూ ఇదేంది ఆమె ఎందుకు ఏడుస్తుంది చూసే లోపలే వెనక నుంచి పెద్దగా ఊడి వెళ్ళిపోయే శబ్దం అయింది. ఏం శబ్దం అయింది? పెద్దగా పెద్ద దేహంతో ఉంటే ఆ రాక్షసుడు కాస్త కింద పడ్డాడు. కింద పడడం వాడు పెద్ద బండరాయిని పడ్డాడు. అంతే, వాడి శరీరం నుగ్గు అయిపోయి కింద పడిపోయాడు. పడిపోగానే ఆయన వక్షస్థలం మీద ఈ కృష్ణ పరమాత్మ పడి ఉన్నాడు. కూర్చొని హాయిగా ఆయన ఏం చేస్తున్నాడు? ఆ తృణావర్త శరీరాన్ని బాగా బాత్తూ ఆడుకుంటున్నాడు. నవ్వుకుంటూ చిరునవ్వులు నవ్వుతూ కొడుతూ ఆడుకుంటున్నాడు. వెంటనే యశోద మాత అందరూ పరిగెత్తులు పోయారు. అక్కడ శబ్దం వస్తే పరిగెత్తారు అందరూ. పోయేసరికి అప్పుడు చెప్తోంది, కృష్ణ పరమాత్మ కనిపిస్తుంది, యశోద చెప్తోంది. అప్పుడు అందరూ కూడా ఎత్తుపోయినాడు పిల్లవాడు అని చెప్పేసి అప్పుడు వాళ్ళకి ఆలోచన వచ్చేసింది. ఇందులో ఈ శబ్దం రావడం అక్కడికి అందరు పరిగెత్తారు. పరిగెత్తిపోయేసరికి దూరంగా పెద్ద శరీరము, దాని మీద కృష్ణ పరమాత్మ కూర్చోవడం చూసిన తర్వాత ఆశ్చర్యపోయారు అందరూ. అంటే వెంటనే పరిగెత్తుకుంటూ పోయేసేసి పిల్లవాడిని ఆ రాక్షసుడి మీద నుంచి లాగేసుకున్నారు. లాగేసి ఎత్తుకొని ఆ గోపాలంతా కూడా ఎత్తుకొని ఎక్కడైనా దెబ్బలు తగిలిందా ఏమైందా అని చెప్పి గబ మొత్తం శరీరాన్ని చూశారు. ఎక్కడా ఏమీ కాలేదు. ఇంకా వాళ్ళకి ఆనందం అయిపోయింది. పిల్లవాడికి ఏమీ కాలేదు, అది వాళ్ళకి తృప్తి అయిపోయింది. వెనక నుంచి ఆడవాళ్ళు వస్తున్నారు, ముందు మగవాళ్ళు వచ్చేసారు పరిగెత్తుకుంటూ. ఆడవాళ్ళు రాగానే వాళ్ళు కూడా చూశారు. అయ్యో బిడ్డకు ఏమైంది అని చెప్పి వాళ్ళు కూడా గబగబా పట్టుకొని చూసుకున్నారు. చూస్తే ఏమీ కాదు, ఎక్కడ ఒక్క రవ్వ కూడా దెబ్బ తగలాంటి. తృణావర్తుడే మరణించాడు. అప్పుడు చూశారు వాళ్ళు, ఈ మరణించాడు, ఈ రాక్షసుడు ఎవరో మరణించాడు, వీడే ఎత్తుకుపోయినాడు పిల్లవాడిని అని వాళ్ళకి అప్పుడు అర్థమైపోయింది. నందుడికి యశోదకి అందరికి అర్థమైపోయింది. అంటే నందుడు యశోద కూడా పిల్లవాడిని ఎత్తుకున్నారు, మొత్తం చూచారు. ఇంకా ఆమె అసలు ఎందుకు ఇన్ని ఆపదలు వస్తాయి నా కొడుక్కి, ఒకటా రెండా ఎన్ని వస్తున్నాయి, ఒకటి వెంబడి ఒకటి వస్తున్నాయని చెప్పి ఆమె పెద్దగా ఏడుస్తూ కూర్చుంది. ఇంకా నందుడు కూడా ఇదేంది పరమాత్మ, మాకు ఈ పరీక్ష, బిడ్డనిచ్చా సంతృప్తి పడాలా, ఈ బిడ్డకు అనుక్షణము ఏదో ఒక ప్రాణగండం వస్తుందని చెప్పేసి వాళ్ళప్పుడు ఆ గోవిందుణ్ణి శరణాగతి చేశారు. ఆ వాళ్లే కాదు, ఊరు మొత్తం కలిసి ప్రార్థన చేశారు. ఆ యొక్క విచిత్రం ఏంటంటే విష్ణుమూర్తి కోసం విష్ణుమూర్తినే ప్రార్థన చేశారు అందరు కలిసి. అంత ప్రార్థన చేసిన తర్వాత ఇంకా అక్కడికి రక్ష కట్టి కొంచెం శాంతించారు. ఎందుకంటే ఇంకా వాడు చచ్చిపోయాడు కాబట్టి ఏ పిల్లవాడికి ఏం కాదు కాబట్టి బయటపడ్డారు. ఈ విధంగా ఈ తృణావర్త కథ అనే విషయాన్ని మనకు ఇందులో ఈ దశకంలో చెప్తున్నారు. తృణం అంటే గడ్డి పరక, సుడిగాలి అంటే మనలో ఉండే అధ్యాస. అంటే మన కథలు చెప్తున్నారంటే అర్థం ఏంది? ఆ కథల ద్వారా మనం భగవద్గీత సారాంశాన్ని ఆచరించాలని అర్థం. అంతేగాని ఏదో ఒక రాక్షసుడిని ఆయన చంపేశాడు అయిపోయింది అన్నట్టు కాదుగా. ఆయన చంపేసా అయిపోయింది, ఆ కథ ఎప్పటిదో. కానీ ఇప్పుడు మనకెందుకు చెప్తున్నారు ఈ కథలు? అందులో ఏముంది? మనకు కూడా గడ్డి పరకగా తీసిపారేయాల్సినటువంటి అత్యాస, ఆశ ఎక్కువ మనకి. అంటే తృప్తి లేదు, ఎంత సంపాదించిన కోరికలు వెంటనే పుడుతూ ఉంటాయి. అటువంటి అత్యాస సుడిగాలి వంటిది మన జీవితంలో. ఆ అత్యాస ఎప్పుడైతే ఉంటుందో మనకు మనశ్శాంతి ఉండదు. ఆ అత్యాసను చంపడానికి మనం ప్రయత్నం చేస్తే సాధ్యం కాదు. కానీ పరమాత్మను ఆశ్రయిస్తే ఆయనే అత్యాసను తొలగించేస్తాడు. ఆయన తొలగించినప్పుడు మనకి పరమాత్మ వైపే మనసు ఉంటుంది. పరమాత్మ వైపే మనసు ఉంటే మనకి మోక్షం సంపాదిస్తాం. అదే విధంగా భగవద్గీత చెప్పింది, నన్నే ఆశ్రయించండి, నన్నే నిరంతరము అనన్యమైన ప్రేమతో చూడండి అని చెప్పాడు కదా. అవంతా చెయ్యాలంటే ఆ భక్తి మనకు కలగాలి. ఆ భక్తి కలగాలంటే ఆ పరమాత్మను ఆశ్రయించాలి అనే సందేశాన్ని మనకి ఈ కథ తెలియజేస్తోంది. అంటే భగవద్గీత సూత్రం అయితే దానికి భాష్యము ఈ భాగవతం. కాబట్టి భాగవతంలోని ఏ అంశమైనా సరే భగవద్గీత సారాంశమే. కాకపోతే అది మనం ఆచరించాలి. ఊరికే కథల రూపంలో విని భాగవతం భలే ఉంది అనుకోవడం కాదు. అది ఆచరిస్తేనే తరిస్తాం. అంతేకాకుండా ఇప్పుడు ఈ యొక్క దశకాల్లో పారాయణ చేస్తూ తద్వారా దృశ్యాన్ని చూస్తే, ఆనాటి దృశ్యాన్ని మనం ఈనాడు కూర్చొని చూస్తుంటే ఏమవుతుంది? చిత్తశుద్ధి వస్తుంది. ఎప్పుడైతే మనం పారాయణ చేయడం కానీ అప్పటి భాగవత కథల్ని మనం ఇప్పుడు ఊహించుకుంటూ వినడం కానీ
ఇవంతా మనకు చిత్తశుద్ధి కలిగి మన పాపం దహించబడుతుంది. ఎప్పుడైతే పాపాలు పోతుందో అప్పుడు పుణ్యమైన కార్యాలు చేస్తాం. పుణ్యం ఎప్పుడైతే చేస్తామో అందులో భాగంగా మనకు భగవంతుడి మీద అనురక్తి ఏర్పడుతుంది. అనురక్తి ఏర్పడితేనే మోక్షానికి దారితీస్తుంది. అందుకే మనకి ఎన్ని శ్రవణం, మననం, నిధి, జాస అని చెప్పి భగవద్గీత మనకు చెప్తోంది. ఆ సారాంశమే మనకి ఇందులో చెప్పబడింది అనమాట. ఇప్పుడు మనం శ్లోకాల్లోకి అడుగు పెడదాం. తృణావర్త సంహారం. త్వామేకదా గురు మరుత్పురనాథ ఓఢుం గాఢాదిరూఢ గరిమాణం అపారయంతి మాతా నిధాయ శయనే కిమిదం పతేతి ధ్యాయంత్య చేష్టత గృహేషు నివిష్ట శంకా. స్వామి ఈయన స్తోత్రం చేస్తున్నారు. గురువాయూరప్ప స్వామిని నారాయణ భట్టిగా స్తోత్రం చేస్తున్నారు. ఏమని? గురు మరుత్పురనాథ, ఓ గురువాయూర్ పట్టణవాసి, ఓ స్వామి, ఓ నారాయణ స్వామి, గురువాయూరప్ప, నీ మహిమ ఏముందయ్యా? ఏముంది నీ లీల? ఇప్పుడు మేము వినబోయేది లేదు, అద్భుతమైంది. ఏందది? త్వాం ఏకదా, నీవు ఏకదా ఒకరోజు ఓఢుం గాఢాదిరూఢ గరిమాణం, చూస్తూ ఉండంగానే మీ తల్లి ఒళ్ళో కూర్చొని నీవు అమిత పరిమాణం పెరిగిపోయావు, బరువు ఎక్కిపోయావు. గాఢాదిరూఢ పరిమాణం, బాగా బరువు వచ్చాడు. అపారయంతి, ఆమె భరించలేకపోయింది, ఆ బరువు భరించలేకపోయింది. ఓఢుం, మోయలేకపోయింది. స్వామి నిన్ను మోయలేకపోయింది కదా స్వామి. ఒకరోజు నీ తల్లి నిన్ను ఒళ్ళో పెట్టుకో ఉంది, నువ్వు కాస్త ఉన్నట్టు బాగా బరువు అయిపోయావు. అప్పుడు అమ్మ నిన్ను మొయ్యలేకపోయింది కదా స్వామి. మొయ్యలేకపోతే ఏం చేసింది? మాతా నిధాయ శయనే, ఆమె ఏం చేసింది? తల్లి ఏం చేసింది? తల్లి నిధాయ ఉంచేసింది. ఎక్కడ? శయనే, బాగా మెత్తడి పాన్ ఏర్పాటు చేసి అక్కడ వదిలేసింది, పడుకోబెట్టేసింది. భరించలేకపోయింది, ఎత్తుకోలేకపోతుంది ఆమె. అందుకని కానీ అనుకుంటోంది, కిమిదం బతేతి, ఏంది ఇదంతా బరువు ఉన్నాడు పిల్లవాడు ఈరోజు, ఎప్పుడూ లేదే ఈ విధంగా, ఈ రోజు ఎందుకు ఇంత బరువుగా ఉన్నాడు? ఆశ్చర్యంగా ఉంది ఇది, ఎక్కడా లేదు ఇట్లా పిల్లకాయలు ఎవరు ఇట్లంతా బరువు ఉంటారా? మరి భరించలేంత బరువు ఉంటారా? ఒకవేళ ఉండొచ్చేమో, కానీ ఇంత బరువా? నేను అసలు ఒళ్ళో భరించలేక కింద వదిలేసేసానంటే చేతుల్లో వదిలేసిందా, పట్టుకోలేకపోయింది అని అనుకుంటున్నాను. ఇదేంది ఎప్పుడు లేనిది, ఈ రోజు నా బిడ్డని నేను నా బిడ్డ, అందులో నా బిడ్డని నేను మొయ్యలేకపోవడమైంది అని అంటే కదా. తరువుకు బిడ్డ భారమా అని, చెట్టుకు కాయ భారమా, తల్లికి బిడ్డ భారం అంటాం కదా. అలాంటిది నేను తల్లిని నేను మొయ్యలేకపోవడమైంది, ఇదేంటి చిత్రంగా ఉంది ఈ రోజు అనుకొని ధ్యాయంత చేష్టత, కానీ అనుకుంటున్నది మనసులో, ఏంది ఇలా అయింది ఈ రోజు, ఎప్పుడు లేదే, నేను బిడ్డను మొయ్యలేక కిందకు ఆమె ఎట్టంటే వదిలేసింది, అసలు పక్కన వదిలేసింది బరువు మొయ్యలేక. అందుకే ఆమె బాధపడుతోంది. ధ్యాయంత అచేష్టత గృహేషు నివిష్ట శంక, అనుమానాస్పదం అయిపోయింది ఆమెకి. ఎందుకు ఇలా ఉన్నాడు, ఎందుకున్నాడు ఇట్లా అని అదే ధ్యానం, అదే ఆలోచన అయిపోయింది ఆమెకి. కానీ పనులు ఉన్నాయి కదా ఆమెకి, అందుకనే గృహేషు అచేష్టత, గృహంలో పనులు చేసుకుంటున్నది, కానీ మనసులో మాత్రం ఆ వేవలింగ్ వదలలా, మనసులో ఆలోచన అయిపోయింది ఆమెకి. ఎందుకు ఈ బిడ్డ ఇవాళ ఇలా అయిపోయాడు, నేను ఎందుకు వెతుకోలేకపోయాను, ఏంది ఈ విషయం ఇట్లా అయింది, ఎంత ఆశ్చర్యంగా ఉంది ఇది అనుకుంటూ ఆమె పని చేసుకుంటున్నది. ఆమె పాటికి ఆమె పనులు చేసుకుంటున్నది, పనుల్లో మునిగిపోయింది, ఆలోచన మాత్రం అక్కడే ఉంది. తావద్విదూరముపకర్ణిత ఘోర ఘోష వ్యాజృంభి పాంసు పటలీ పరిపూరితాశ వాత్యావపుస్స కిల దైత్యవర తృణావర్తాఖ్యో జహార జన మానసహారిణీం త్వాం. స్వామి గౌరవ్, జనమానసహారిణీం, జనుల యొక్క మనసును హరించేవాడి నువ్వు. ఎవరి మనసుని? నీ భక్తులైన వాళ్ళ మనసును హరించేంత గొప్పవాడి నువ్వు. అటువంటి నిన్ను తావద్విదూరముపకర్ణిత ఘోర ఘోష, చూస్తూ ఉండంగానే వాళ్ళందరికీ తావత్, ఆ అంతలో, విదూరం చాలా దూరంగా, ఉపకర్ణిత శబ్దం వినపడింది. శబ్దం దూరంగా ఉంది, శబ్దం దగ్గరగా ఉంది. ఆ సుడిగాలి దూరంగా ఉంది, శబ్దం దగ్గరకు వచ్చేసింది, భయంకరంగా ఉందన్నమాట. ఘోర ఘోష, భయంకరమైన శబ్దం వినిపించింది. వ్యాజృంభి పాంసు పటలి, వ్యాపించిపోయింది. ఏంది? పాంసు, ధూళి, ఆ సుడిగాలి వల్ల వచ్చిన ధూళి అంతా కూడా వ్యాపించిపోయింది. పరిపూరితాశ, అన్ని దిక్కులకు వ్యాపించిపోయింది. ఆ ఊరు మొత్తం అంతా వ్యాపించి పెద్ద సుడిగాలి వచ్చింది. రావడం గింగిరాలు తిరుగుతుంది, సుడిగాలి తిరగడం కదా, తిరిగి అవుతుంది. అందరికి దుమ్ము ధూళి ఎక్కువైపోయింది. కళ్ళు తిరగడానికి స్థితికి వెంటనే జరిగిపోయింది. కానీ పెద్ద ఘోష వినపడుతోంది, దగ్గరగా ఏమో శబ్దం వినపడుతోంది. పెద్ద సుడిగా తిరుగుతూ పెద్ద శబ్దం చేసుకుంటూ తిరుగుతోంది. దానివల్ల ఏమైపోయింది?
వ్యాపించిపోయింది, అన్ని దిక్కులకు నిమిషంలో వ్యాపించిపోయింది. వాత్యావపుస్సకిల దైత్యవర, వాడు దైత్యవరుడు, ఆ గొప్ప రాక్షసుడు, మామూలు రాక్షసుడుగా భయంకర రాక్షసుడు. వాడెవరు? వాత్య. వాడు ఎలా వచ్చాడు? వాత్య వపుహు అంటే శరీరం. ఏ శరీరం? ఎలా వచ్చాడు? వాత శరీరం అంటే గాలి స్వరూపం, గాలి రూపంగా వచ్చాడు. వాడు వచ్చి అంటే సుడిగాలి రూపంలో వచ్చాడు. వచ్చి తృణావర్తాఖ్యో, వాడి పేరేంటి? తృణావర్తుడు అనే రాక్షసుడు, కంసుడు పంపగా వచ్చాడు. వాడేం చేశాడు? జహారా, స్వామి నువ్వు అందరి మనసు నువ్వు దోచుకుంటుంటే వాడు నిన్ను ఎత్తుకోబెక్కిపోయాడు కదయ్యా. ఎంత చిత్రం స్వామి ఇది! జహారా, నిన్ను ఎత్తుకోబెడు కదా స్వామి. నువ్వేమో నీ తల్లికి బరువు అనిపిస్తే నేను తల్లి వదిలేసింది. అప్పుడు ఈ పెద్ద సుడిగాలి వచ్చింది. వచ్చే రంగాన్ని ఏం చేసింది? 4 దిక్కులా వ్యాపించిపోయింది. ఆ దుమ్ము ధూళితో అంతా నిండిపోయింది నా అన్ని దిక్కులకి. దాంతో ఏమైపోయింది? అందరి మనసులు హరించే నిన్ను, నువ్వెటువంటి వాడి? భక్తుల మనసు హరించేవాడి. అటువంటి నిన్నే ఆ తృణావర్తుడు సులభంగా పైకి ఎత్తుకెళ్ళిపాడయ్యా. జహారా, ఎత్తుకెళ్ళిపాడు కదా స్వామి. నేను స్తోత్రం చేస్తున్నాడు. ఉద్ధామపాంసతి మిరాహృత దృష్టిపాతే ద్రష్టుం కిమిప్యకుశలే పశుపాలలోకే హా బాలకస్య కిమితి తదుపాంతమాప్త మాతా భవంతమవిలోక్య భృశం రురోధ. ఆ బిడ్డ, ఆ తల్లి అరుస్తోంది. ఉద్ధామపాంసతి, ఒక్కసారి వెల్లువెత్తినటువంటి ఆ సుడిగాలి వల్ల తిమిరాహృత చుట్టూ చీకటి వచ్చేసింది. మొత్తం ఆ ఊరు మొత్తం చీకటిమయమైపోయింది. దృష్టిపాతే, ఎవరికి కళ్ళు కనిపించడం లేదు, కంటికి ఏమి కనిపించదంత చిమ్మ చీకటి వచ్చేసింది. అక్కడ ధూళి వ్యాపించిపోయింది, సుడిగాలి వ్యాపించిపోయింది, దాని తోడు చీకటి ఆవరించేసింది. ఎవ్వరికి ఏం కనిపించడం లేదు. ద్రష్టుం కిమిప్య కుశలే, ఎవరికి చూసే శక్తి లేదు, ద్రష్టం చూడడానికి సాధ్యం కావడం లేదు. పశుపాలలోకి, ఆ గోపపాలకులు ఎవ్వరికి కూడా కళ్ళు తెరిచి చూసే పరిస్థితి ఎవరికి లేదు. అలాంటి పరిస్థితి వచ్చేసింది. ఒక్కసారిగా మొత్తం చీకటి ఆవరించిపోయింది, ఆ సుడిగాలతో నిండిపోయింది. దాని తోడు కళ్ళల్లో కళ్ళు తెరిస్తే దుంబడిపోతుంది కళ్ళల్లో. అందువల్ల ఎవ్వరు కళ్ళు తెరవలేకపోతున్నారు. ఆ గోపబాలు అందరు కళ్ళు మూసారు. కానీ హా బాలకస్య, ఆ దుస్థితి ఎప్పుడైతే చూసిందో యశోదామాత వెంటనే వచ్చేసింది. తదుపాంతమాప్త, అవి నేను పడుకోబడింది కదా, యశోదామాత పరిస్థితి వచ్చింది కదా. వచ్చేసరికి ఏమైపోయింది? బాలకస్య కిమితి, అయ్యో నా బిడ్డేడి అని పెద్దగా వచ్చేసింది. బిడ్డ కనపడలే అక్కడ, ఎక్కడ పడుకోబెట్టిందో అక్కడ బిడ్డలేడు. మాతా భవంతం అవిలోక్య, నీ తల్లి నేను చూడలేదు కదా స్వామి. అవిలోక్య చూడలేకపోయింది, కనిపించలేదు. దృశ్యం పెద్దగా రురోదా, పెద్దగా వచ్చేసింది. ఇంకా తల్లి పరిస్థితి మనం ఊహించుకోవచ్చు. చాలా కష్టం అండి. తన బిడ్డ మీద ఎంత మమకారం ఉంటుంది తల్లికి. ఆ తల్లికి ఒక్కసారి తను ఎక్కడ పడుకోబెట్టిన అక్కడ బిడ్డ కనిపించకపోతే ఎలా ఉంటుంది ఆ పరిస్థితి? అసలు ఊహించలేము. అసలు మాట వరుసకు కూడా అనుకోవడానికి కూడా భయంకరంగా ఉంటుంది. అటువంటిది ఆమె పడుకోబెట్టిన ప్లేస్ లో బిడ్డ లేడు. ఆమె వచ్చేసరికి ఇంకెంత ఏడ్చుంటుందో, ఆమె ఎంత అల్లాడిపోయి ఉంటుందో ఆ మనసు మనం ఊహించుకోవచ్చు. మనము సాటి ఆడవాళ్ళం కానీ మనకు అది తెలుసు ఆ బాధ ఎంత నరకం అనిపించుంటుందో. మనకి ఈ విషయాన్ని భాగవతంలో చెప్పిందని చూద్దాం. కఠినాత్ముడైన కంసుడు ఆజ్ఞాపించగా తృణావర్తుడైన రాక్షసుడు భూమి మీదకు వచ్చి అకస్మాత్తుగా సుడిగాలిగా అయి బిసబిస అని శబ్దం చేస్తూ అందరూ ఇలాంటి గాలిని ముందెన్నడూ చూడలేదని ఆశ్చర్యపడుతుండగా క్రమ్ముకొని వీచి బాలకృష్ణుని ఎత్తుకుని పోయాడు. ఎవరి వల్లనూ తిరుగుబడని శ్రీహరి ఇప్పుడు తిరుగుడు పడ్డాడు. సుడిగాలి రూపంలో వచ్చిన రాక్షసుడు విసిరిన సుడిగాలి వల్ల రేగిన దుమ్ము కళ్ళ నిండా కమ్ముకోగా గోపకులంతా భయపడి గుండ్రంగా తిరుగుతూ పడ్డారు. అంటే వాళ్ళు దాంతో పాటు వాళ్ళు పడ్డారు, ఆ జనం అంతా పడిపోయారు. అంతేకాక ఆ సుడిగాలి రాక్షసుడు తృణావర్తుడు ప్రళయకాల వాయువులే చెలరేగి చుట్టుముట్టి వీచిన సుడిగాలిలో పుట్టిన దుమ్ము పైకెగసి సూర్యకిరణాలు కప్పివేసింది. భయంకరమైన దట్టమైన చీకటి 10 దిక్కులా వ్యాపించింది. రేపల్లె మొత్తం కలవరపాటు చెందింది. ఒకరికొకరు అగుపడిన స్థితి ఏర్పడింది. దిక్కు తెలియని స్థితిలో జనులంతా భయపడ్డారు. ఆ సుడిగాలి తిరిగే వేగానికి, భయంకర ధ్వనికి దిక్కుల చివరలు చెవిటివయ్యాయి. ఒక ముహూర్త కాలం లోకాలకు భయంకర పరిస్థితి ఏర్పడింది. యశోదకు బాలకృష్ణుడు అగుపడకపోయేసరికి ఆపద కలిగినట్టుగా భావించి కవిత నుండి, ఓ బిడ్డ, బాలబాను వంటి కాంతి కలవాడా, బాలులందరిలో శ్రేష్ఠుడా, ఈ రోజు గాలి చేతులు చిక్కుపడితివా అంటూ బాలుని పిలుస్తూ ఈ స్థితి కలిగించినందుకు దేవుణ్ణి దూషిస్తూ దుఃఖంతో కృంగి కృషించి గట్టిగా కేకలు పెట్టింది.
సుడిగాలి వచ్చి నిన్ను చుట్టుకొని ఆకాశానికి ఎత్తుకుపోయింది. ఆకాశంలో సుడి తిరుగుతూ భయపడుతున్నా ఓ ముద్దుల కొడక ఏమంటున్నావు, ఇది ఘోరం ఇది ఘోరం అంటూ ఆమె కేకలు పెట్టేసింది. కుమారుణ్ణి ఇక్కడే కూర్చోబెట్టాను, వాడు ఇక్కడే ఆడుకుంటూ ఉన్నాడు. ఇంతలోనే ఈ మాయదారి సుడిగాలి ఎటు నుండి వచ్చిందో, బిడ్డ ఏ త్రోవ పట్టిపోయాడో, నేను ఎక్కడికి వెళ్లేది అంటూ యశోద గోడును వదిలిపెట్టేటువంటి దుఃఖంతో ఏడ్చి ఆవులాగా ఆమె పరిపరి విధాలా ఏడ్చేసింది. బిడ్డ కోసం ఈ విధంగా దుఃఖిస్తున్న యశోదేవిని చూసి గోపాలుల బాలులందరూ ఆర్తితో కలతపడి దుఃఖించగా వాళ్ల కళ్ళ నిండా కూడా కళ్ళ నీళ్ళు వస్తాయి. వాళ్ళు ఏం ధైర్యం చెప్పడానికి వచ్చారు, కానీ వాళ్ళు కూడా దుఃఖంలో మునిగిపోయారు. ఎవరికి ఏం అర్థం కాదు, ఎవరు ఏం చేసే పరిస్థితులు లేదు కాబట్టి అందరు దుఃఖంలో పడిపోయారు. కాబట్టి అది చెప్తున్నాడు. హా బాలకస్య, అయ్యో నా బిడ్డ, కిమితి తదుపాంతమాప్త, ఇక్కడేదో పరండి పెట్టాను, ఇంతలో ఎక్కడికి వెళ్ళాడు నా బిడ్డ. మాతా భవంతం అవిలోక్య, నేను చూడకపోయేసరికి కాదు యశోద మాత భృశం రురోధ, పెద్దగా ఏడ్చింది కదా స్వామి. తావత్స దానవరోపి చ దీనమూర్తి భావత్క భార పరిధారణ లూన వేగ సంకోచమాపదను శతపాంసు ఘోషే ఘోషే యతాయత భవజ్జననీ నినాద. తావత్ అదే సమయంలో దానవరోపి తృణావర్తుడు రాక్షసుడు చ దీనమూర్తి వాడు కూడా అల్లాడిపోయాడు. ఎందుకు? నీ బరువు మొయ్యలేక. భవత్క భార పరిధారణ లూన వేగ, ఏమైపోయింది? భావత్క నీ యొక్క భార బాగా బరువు ఎక్కిపోయాడు. ఎట్లయితే యశోదమాత ఒళ్ళో ఉండి బరువు ఎక్కడ అంతకన్నా కొండంత బరువు వచ్చాడు స్వామి. వచ్చరికి పరిధారణ మొయ్యలేపాడు. వాడు ఎత్తుకోబడి సులభంగా సుడిగాల్లో వచ్చి ఎత్తుకోపోయిన వాడు మొయ్యలేకపోతున్నాడు స్వామిని. ఎంత భయంకరంగా ఉంది పరిస్థితి. లూన వేగ, వాడి సుడిగాలి కాస్త తగ్గిపోయింది. అంత విసురుగా వచ్చిన ఆ గాలి, ఆ సుడిగాలి వేగం తగ్గిపోయింది. అంత బాగా వచ్చి పైకి తీసుకెళ్లి అన్ని దిక్కులకు వ్యాపించి చీకట్లు గమ్మించినట్టు అటువంటి క్రూరుడైన వాడు దీనమూర్తి దీనుడైపోయాడు. వాడి వల్లకెళ్ళ అసలు మైలైపోతున్నాడు. సంకోచమాప అంటేనే వాడు నిశ్చేష్టుడైపోయాడు. ఏం జరుగుతోంది? ఎంతో మంది పసిబిడ్డని పైకి తీసుకెళ్ళాను గాని ఈ విధంగా ఈ పసిబిడ్డని నన్ను నేనే మైలేకపోతున్నాను. బిడ్డనేంది సుడిగాలిలా వచ్చి ఎంత చిన్న బిడ్డని ఎంత ఎత్తుకొని చంపేశాను, కానీ ఇతని మైలేకపోతున్నాను, ఏంది ఇతని విచిత్రంగా ఉందని చెప్పి నిశ్చేష్టుడైపోయాడు. తదను శతపాంసు ఘోషే, ఆ పల్లె ప్రజలంతా పెద్దగా అరణం మట్టి మొదలు పెట్టేశారు. ఎప్పుడైతే సుడిగాలి తగ్గిందో పిల్లవాడు వాడి చేతిలో కనిపించేశాడు. అనిపించేసరికి పెద్దగా వచ్చేసారు అందరూ. ఘోషీ వ్యతాయత భవ జననీ నినాద అంటేనే అప్పుడు అందరికి వినిపించింది. అప్పటిదాకా ఆమె అరుస్తోంది. ఆ సుడిగాలి వచ్చినప్పటి నుంచి యశోదమ్మ ఒందెలు బాదుకొని అరుస్తోంది, కానీ అప్పుడు ఎవరికి వినపడలే. ఎప్పుడు ఇది సుడిగాలి యొక్క శబ్దం తగ్గిపోయిందో అప్పుడు అందరు చూసరికి ఘోష పెద్దగా అరుస్తోంది. వ్యతాయత అంటే వ్యాపించింది. ఆమె శబ్దం వ్యాపించింది, ఆ సుడిగాలి శబ్దం తగ్గింది, యశోదమ్మ శబ్దం పెద్ద అయిపోయింది. భవజ్జని స్వామి నీ యొక్క తల్లి యొక్క నినాద, ఆమె యొక్క అరుపు వినిపించింది కదా స్వామి. అన్ని దిక్కుల వాడికి వినిపించేసి ఒక్కసారి ఆమె ఏడ్చే ఏడుపు, ఆ గుండెలు బాదుకుంటూ నా బిడ్డ ఏడి నరుస్తున్న అరుపులు అప్పుడు అందరు చూడగలిగారు. చూసి రోదపకర్ణన వసాదుపగమ్య గేహం క్రందత్సు నంద ముఖ గోపకులేషు దీనః త్వాం దానవస్త్వకిల మూర్తికరం ముముక్షు త్వయ్య ప్రముంచిత పపాత వియత్ప్రదేశాత్. ఓ స్వామి, రోదప అందరికి ఏడుపు చేసింది. ఒక్కసారి ఆమె ఏడ్చే ఏడుపు ఆక్రందన అంతా అందరికి వినిపించేసింది. కర్ణను అందరు విన్నారు. ఉపగమ్య వెంటనే పరిగెత్తి ఆమెకు వచ్చారు. గేహం క్రందస్సు అని ఆక్రమణం చేస్తూ పెద్ద కరుస్తున్న అరుపులు వినేసి అందరూ ఆమెకు వచ్చారు. నందముఖ గోపకులేషు, ముందు నందుడు ఎక్కడో పని చేసుకుంటున్నాడు, ఆయన పరిగెత్తి వచ్చాడు. ఏమైంది నా బిడ్డకి, ఏమైంది నా భార్య ఏడుస్తుంది, పరిగెత్తి వచ్చాడు. గోపకులేషు అందరూ గోపాలుడు అందరూ పని చేసుకున్నాడు, అంతా పరిగెత్తి వచ్చారు. దీనహ, అప్పుడు దీనంగా ఆ రాక్షసుడు ఏమై చెప్తాడు, త్వాం దానవా, ఆ దానవుడు దీనుడైపోయాడు. ఎట్లయితే వాడు విజృంభించి నీ సుడిగాలి దాక్కోపోయిన వాడు దీనుడైపోయాడు. నువ్వెటువంటి వాడివి? అఖిల ముక్తికరం, స్వామి నువ్వు అందరికీ ముక్తిని ప్రసాదించే సామర్థ్యం ఉన్నవాడి నువ్వు, కానీ అటువంటి నిన్ను వాడు పట్టుకున్నవాడు ఏం చేస్తున్నాడు, విడవాలనుకున్నాడు. ముముక్షుహు, వాడు నిన్ను వదిలేయాలనుకున్నాడు. ఇంకా ఈ బరువు మొయ్యలేక అమ్మో ఈ బిడ్డను మనం మొయ్యలేనని చెప్పి వదిలేస్తున్నాడు. వాడు వదిలేస్తున్నాడు అని వదులుతాడా? త్వయ్య ప్రముంచేది, ఈయన వదలలేదు. వాడు వదిలేస్తున్నాడు కానీ ఈయన గట్టిగా వాడు మెడ పట్టేశాడు.
ఎప్పుడు ఈ చేతితో పట్టుకున్నవాడు వాడు వదిలేస్తున్నాడు, కానీ ఆయన మాత్రం 2 చేతులేసి పట్టేసి పపాత వియత్ ప్రదేశాత్ ఆకాశంలో నుంచి ఆయన పట్టున్న పట్టుకి ఆయన బరువు భరించలేక వాడు ఆకాశం, వియత్ అంటే ఆకాశం, ఆకాశ ప్రదేశాత్ ఆకాశం పై నుంచి అక్కడి నుంచి వాడు పపాత నేలపై వచ్చి పడ్డాడు. కృష్ణుడితో సహా వచ్చి నేలపై పడిపోయాడు. రోదాకులాస్తదను గోపగణ బహిష్ట పాషాణ పృష్ఠ భువి దేహమతిస్థ ఇష్టం పైక్షంత హంత నిపతంత మముక్ష్య వక్షసి అక్షీణమేవ చ భవంతమలం హసంతం. రోదాకుల అందరు పెద్దగా అరుస్తున్నారు, కింద నుంచి ఏడుస్తున్నారు. బిడ్డగా ఏమవుతుంది, బిడ్డగా పైనుంచి వాడు పడ్డం కనిపిస్తోంది. రాక్షసుడి రూపం అప్పుడు కనిపించింది, సుడిగాలిపై రాక్షసుడి రూపం కనిపించింది. ఎప్పుడైతే ఆయన పట్టుకున్నాడో ఆకాశం కింద పడుతున్నాడో వాడికి కనిపించేసింది. తదను తర్వాత గోపగణ గోపాల బాలందరూ కూడా పెద్దగా అరుస్తూ దుఃఖిస్తూ అయ్యో మా బిడ్డ అని చెప్పేసి అరిచేశారు. బహిష్ట అది ఎక్కడ పడ్డాడు వాడు, బహిష్ట అంటే ఆ ఊరి వెలుపల పడ్డాడు వాడు. ఎట్లా పడ్డాడు, పాషాణ పృష్ఠభువి పెద్ద బండరాయి ఉంటే ఆ బండరాయి పై భాగంలో పడ్డాడు వాడు. దేహం అతిష్టవిష్టం అక్కడికి వచ్చేసి వాడి దేహం మొత్తం వచ్చి అక్కడ వచ్చి పడింది, ఆ రాయి మీద పడింది. పరీక్షంతా చూశారు అందరూ, అక్కడ పడుతున్న విషయం కనిపిస్తోంది దూరంగా, ఊళ్ళో ఉన్నారు అందరూ, ఊళ్ళవతలో పడుతోంది, రాయి మీద పడుతున్న విషయం రాయి కనిపిస్తోంది, రాయి మీద పడుతున్నాడు తెలుస్తున్నది. అంత అయ్యో 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 అని పెద్దగా వచ్చారు అందరూ, ఎందుకంటే బిడ్డ వాడి చేతిలో ఉన్నాడు కదా, అందుకే భయపడిపోయారు. నిపతంతా ముముక్ష వక్షసి అంతనే వాళ్ళు నిపతంతా పరిగెత్తుకుంటూ పోయేసరికి ఏమైపోయింది, హాయిగా పడుకో ఉన్నాడు. ఎక్కడ, ముముక్ష వక్షసి వాడి వక్షస్థలం మీద పడుకో ఉన్నాడు కృష్ణ పరమాత్మ. వాడి కింద పడ్డాడు, బండ మేచి పడ్డాడు, వాడి వక్షస్థలం మీద హాయిగా పడుకో ఉన్నాడు. అక్షీణమేవా ఒక్క గాయం కూడా లేదు. అంత భయించి పడితే వాడేమో పాడైన చనిపోయాడు, ఈయనకు మాత్రం ఒక చిన్న గాయం కూడా కాలేదు. భవంతమలం హసంతం హాయిగా చిరునవ్వులు చిందిస్తూ వాడి వక్షస్థలం పడుకో ఉన్నాడు. ఏమున్నావా స్వామి, అంత భయించి ఆకాశం నుంచి పడితే దెబ్బ తగలదు, కొంచెం కూడా నీకు దెబ్బ తగలలా, వాడేమయ్యాడు చెప్తాడు తర్వాత శ్లోకంలో. కాబట్టి రాక్షసుడేమో పడ్డం కనిపించింది వాళ్ళకి దూరంగా, ఊరి వెలుగులు పడ్డాడు, అందరూ ఏడుస్తూ పరిగెత్తారు. పరిగెత్తిపోయేసరికి ఏమైపోయింది, దగ్గర పోయేసి ఏం కనిపించింది దృశ్యం, ఆ వాడి వక్షస్థాన్ని ఆడుకుంటూ కొనుక్కొని నవ్వుకుంటున్నాడు. అది చూశారు. గ్రావ ప్రపాత పరిపిష్ట గరిష్ట దేహ భ్రష్టాసు దృష్ట తనుజోపరి దృష్టహాసం ఆజ్ఞానమంబుజకరేణ భవంతమేత్య గోప దధుర్గిరివరాదివ నీలరత్నం. గ్రావ ప్రపాత ఆ బండరా మీద ఎప్పుడైతే పడ్డాడో వాడు అదేంటి పరిపిష్ట, పిష్ట అంటే పిండి అయిపోయాడు, నుగ్గు అయిపోయాడు వాడు. గరిష్ట దేహ వాడు పెద్ద దేహం కాస్త నుగ్గును పిండి అయిపోయింది. భ్రష్టాసు అంటేనే అసూలు బారాడు, ఇంటికి కేంద్ర పడంగానే వాడు చనిపోయాడు, అసూలు వదిలేశాడు. దుష్ట ధనుజ ఆ దుష్టుడేంటి ఆ రాష్ట్రుడి మీద ఊపరి పైన దృష్టహాసం పెద్దగా హాయిగా చిరునవ్వులు నవ్వుకుంటూ ఈర పడుకోని లీలా విలాసంతో పడుకోన్నాడు. ఆజ్ఞానమంబుజకరేణ తన పద్మముల వంటి చేతులతో ఆజ్ఞాన వాటితో వాడి యొక్క వర్షాన్ని హాయిగా కొడుతున్నాడు. ఈయన తప్పటి కొట్టుకుంటున్నాడు కూర్చొని. భవంతమేత్య నిధికి వచ్చేసరికి అందరూ గోపాలందరూ నిధికి వచ్చేసరికి ఏం చేస్తున్నావు నువ్వు, ఏత్య అంటే దగ్గరకు వచ్చారు. వచ్చేసరికి ఏమైపోయింది, నువ్వు హాయిగా వాడి వర్షసరం పడుకొని వాడిని బాత్తు నవ్వుకుంటూ కూర్చో ఉన్నావు. అది చూశారు అందరూ. అది ఎలా ఉందంటే వచ్చి వెంటనే ఏం చేశారు, వెంటనే దగ్గరికి రావడం ఎత్తుకునేసారు పిల్లవాడిని. గిరివరాదివ నీలరత్నం అది ఎలా ఉంది, వాళ్ళు నువ్వు ఎట్ట కనిపించావంటే వాళ్ళందరికీ ఏం చెప్తున్నాడు కవిగా చెప్తున్నాడు. ఓ పెద్ద కొండ శిఖరం ఉంటే ఆ శిఖరం మీద ఒక నీలరత్నం ఉంటే అలా ఉన్నావు నువ్వు ఆయన శరీరం మీద, ఆ రాక్షసుడి మీద ఎలా ఉన్నావు. అది పెద్ద బండ పెద్ద శిఖరం లాగా కొండలాగా ఉంటే వాడు ఆ రాక్షసుడు వాడి శరీరం మీద నీలరత్నం రాయ దొరికినట్టుగా ఎలా ఉంటుందో అలా నువ్వు పనుకో ఉన్నావు. చిందులు వాడి మీద కొడుతూ హాయిగా నవ్వుతూ నువ్వు పనుకో ఉన్నావు. ఈయన వర్ణిస్తున్నారు. ఒక కొండ మీద నీలరత్న రాయి ఉంటే ఎలా ఉంటుందో ఆ విధంగా కృష్ణ పరమాత్మ మెరిసిపోతున్నాడు అనే విషయాన్ని మనకు దృశ్యం చూపిస్తున్నాడు. అంటే మనం ఊహించుకోవడానికి ఒక పెద్ద బండ ఉంటే పెద్ద శిఖరం కొండలాగా ఉంటే ఆ కొండ మీద ఒక నీల రాయి ఉంటే ఎలా ఉంటుందో అలా వాడి మీద పడుకొని హాయిగా ఆడుకుంటున్నాడు. ఏకైక మాసు పరిగృహ్య నికామనందం నందాది గోప పరిరబ్ధ విచుంబితాంగం
ఆదాతు కామ పరిశంకిత గోపనారి హస్తాంబుజ ప్రపతితం ప్రణోమో భవంతం. స్వామి నీకు నమస్కారం అయ్యా, ఎటువంటి వాడివయ్యా, ఏమి నీళ్ళు చూపించావు. ఏకైక మాసు ఆ గోపాలంతా పరిగెత్తుకుంటూ పోయారు. వెంటనే తీసి ఎత్తేసుకున్నారు. ఎత్తుకొని ఏకైక మాసు ఒక్కొక్కడు ఒకరి చేతి నుంచి ఇంకో చేతికి మారుతున్నాడు. అందరు ఎత్తుకుంటున్నారు. ఎందుకు, ఏమైంది బిడ్డను చూద్దామని చెప్పి అంత శల్య పరీక్ష చేస్తున్నారు. శరీరం అంతా ఎక్కడ దెబ్బ తగిందేమో, అంత పెద్ద రాష్ట్రం మీద పడ్డాడని చెప్పేసి గబగబా అందరూ ఒక్కొక్కరి వాళ్ళు ఎత్తుకుంటున్నారు. పరిగృహ్య ఎత్తుకుంటున్నారు, తీసుకొని చూసుకుంటున్నారు. నికామానందం, వాడికి అమిత ఆనందం అయిపోయింది. పిల్లవాడికి ఏమీ కాదు, ఎక్కడ ఒక చిన్న దెబ్బ కూడా తగలే, ఆనందం అయిపోయింది. నందాది గోప, నందుడు మొదలైన గోపాలంతా కూడా పరిరద్ధ కౌగిలించుకున్నారు పిల్లవాడిని. ఆ గుండెలు కత్తుకున్నారు. అబ్బా మా బిడ్డకి ఏం కాదని చెప్పి విచుంబితాంగం ముద్దు పెట్టుకున్నారు. ఎత్తుకోవడమా ముద్దు పెట్టుకోవడమా, వాడు ఆనందం కాదు. అంత సుడిగాలి వచ్చింది, పైకి తీసుకెళ్ళింది. ఆ పై నుంచి కింద పడ్డాడు, కానీ ఆ బిడ్డకి ఏం కాదు. అందుకని ఎత్తుకొని అమితంగా ముద్దులు పెడుతున్నారు. ఒక్కొక్కరు ఎత్తుకోవడం ముద్దులు పెట్టడం, ఎత్తుకోవడం ముద్దులు పెట్టడం. ఆదాతు కామ పరిశంకిత గోపనారి, ఆడవాళ్ళంతా చూస్తున్నారు. ఎందుకంటే ముందు మగవాళ్ళు పరిగెత్తిపోయారు, వాళ్ళు ఎత్తుకుంటున్నారు. వీళ్ళు మాకు ఇస్తారా ఇవ్వరని అనుమానంగా చూస్తున్నాడు. గోపనారి ఆదాతు కామ పరిశంకిత, ఎత్తుకోవడానికి వీళ్ళు ఇస్తారా ఇవ్వరా ఈ మగవాళ్ళు, ఎంతసేపు ముద్దాడుకుంటూ కూర్చోవాలని ఆనందంతో వీళ్ళు చూస్తున్నట్ట. హస్తాంబుజ ప్రపతితం, అప్పుడు నువ్వేం చేసావు, వాళ్ళంతా చేతులు దాచి రానాయన అనగానే వాళ్ళ మీద ఎగ్గి దూకిరా స్వామి. ఏమయ్యా నీ వాళ్ళ అదృష్టం, ఆ గోపికలు ఏం అదృష్టం చేసుకున్నారు, ఆ గోపాలు ఏం అదృష్టం చేసుకున్నారయ్యా. అటువంటి ప్రణుము నీకు త్రికరణ శుద్ధిగా నేను కూడా భవంతం, నీకు నేను నమస్కారం చేస్తున్నాను స్వామి. ఏం భాగ్యమయ్యా, ఆ గోపాలు ఏం చేసుకున్నారో, ఆ గోపికలు ఏం చేసుకున్నారో, వాళ్ళు చెయ్యి చాతి నువ్వే ఎగిరి దూకి వాళ్ళ సంకనెక్కేసావే. వాళ్ళకి అంతటి భాగ్యాన్ని కౌగిలించుకుంటే ఆనందంగా ఇచ్చావు. వాళ్ళకి ఏం భాగ్యం వాళ్ళది. అటువంటి నీకు నేను కూడా నమస్కరిస్తున్నాను స్వామి అని చెప్పి ఆయన స్తోత్రం చేస్తున్నారు. భూయోపి కిన్ను కృణమః ప్రణతార్తిహారి గోవింద ఏవ పరిపాలయతాత్ సుతం నః ఇత్యాది మాతరపితృ ప్రముఖై తదానీం సంప్రార్థిత స్వత్ అవనాయ విభో త్వమేవా. స్వామి విచిత్రమైన విషయం ఏం తెలుసా, ఏం చెప్తున్నాడు. భూయపి అంటే మళ్ళీ ఈ విధంగా కిన్ను కృణమః, ఏంది స్వామి ఈ విధంగా మా బిడ్డకు ఒక ఆపద పోతే ఇంకో ఆపద, పోతనొచ్చిందా, శకటాసురుడు వచ్చాడా, ఇప్పుడు మళ్ళీ తృణావర్తుడు వచ్చాడా, ఏంది స్వామి ఇది, ఒకటి పోతే ఆపద ఇంకో ఆపద మా పిల్లవాడికి వస్తున్నది, ఏమిది, మేమేం పాపం చేశాం తండ్రి. ఆ ప్రజలు అక్కడ ఉండేవాళ్ళు మళ్ళీ నందుడు యశోద అందరూ ఆర్తిగా అరుస్తున్నారు, విష్ణుమూర్తిని పిలుస్తున్నారు. వాళ్ళు ఏమని, ప్రణతార్తిహారి స్వామి త్రికరణ శుద్ధిగా నమస్కరించినంత మాత్రాన పాపాలు తొలగిస్తామే ఓ స్వామి, ఓ గోవిందా పిలుస్తున్నారు వాళ్ళు. ఓ స్వామి నువ్వు కదా మా అందరికి నమస్కరించే వాళ్ళకి బాధలు తొలగించేవాడివి, అటువంటి గోవిందుడివి, గోవుల్ని కాపాడేవాడివా, భూమిని ధరించిన వాడివా, గోవిందుడివి నువ్వు. గోవులకు ఆనందం కలిగిస్తావు, భూమికి ఆనందం కలిగిస్తావు, సమస్త జీవరాశికి ఆనందం కలిగించే గోవిందుడు నువ్వు. అటువంటి నీవు పరిపాలయతాత్, ఈ బిడ్డను కాపాడయ్యా అని శరణు కోరుతున్నారు వాళ్ళు. పరిపాలయతాత్ సుతం, మా కొడుకుని మా యొక్క ఈ బిడ్డను కాపాడవయ్యా స్వామి అని చెప్పి విష్ణుమూర్తి పరిపరి విధాలా వాళ్ళు స్తోత్రం చేస్తున్నారు. స్తోత్రం చేస్తూ అర్థిస్తున్నారు. అది ఎట్లా, ఇత్యాది మాతర, ఆ తల్లి ఒక పక్క, పితృ తండ్రి ఒక పక్క, ప్రముఖై అక్కడ ఉండే అందరు గోపాలు గొప్ప గొప్ప వాళ్ళంతా వచ్చి అంత పెద్ద దృశ్యం చూసేసరికి వాళ్ళు బాధ ఎక్కువైపోయేసి ఆ భగవంతుడి పెద్దగా ఆర్తితో అరుస్తూ పిలుస్తున్నారు. తదానీం, ఆ విధంగా అందరూ ప్రార్థన చేస్తున్నారు. ఎట్లా, సంప్రార్థిత, బాగా సంపూర్ణంగా శరణాగతి చేశారు. స్వామి ఈ బిడ్డను రక్షించవయ్యా రక్షించవయ్యా అని చెప్పి స్తోత్రం చేశారు. ఎందుకట, తదవనాయ త్వత్ అవనాయ, నిన్ను రక్షించడం కోసం. స్వామి ఏం విచిత్రం ఇది, విభో విశ్వమంతా వ్యాపించిన వాడా, విశ్వాన్ని పరిపాలించేవాడా, ఇదేం చిత్రమయ్యా, త్వమేవా నిన్ను రక్షించమని చెప్పి నిన్నే ప్రార్థిస్తున్నారు. ఇదేం విచిత్రమయ్యా, ఇది ఎక్కడ విడ్డూరమయ్యా, ఈరంటున్నాడు, నారాయణ భట్టుడు అంటున్నాడు. ఇదేం విచిత్రం, నిన్నే రక్షించమని చెప్పి నిన్నే ప్రార్థిస్తున్నారు. ఆహా ఏముందయ్యా, ఏముంది నీ కథ, అద్భుతం. నీ యొక్క భక్తులేంటి, ఆ గోపాలుడు గోపికలు అందరూ కూడా ఆ తల్లి తండ్రి అయిన మా నందుడు యశోద అందరు కలిసి నిన్నే స్తోత్రం చేస్తున్నారు. మా బిడ్డను కాపాడు, మా బిడ్డను కాపాడు, ఏం ఆపదలు వస్తున్నాయి నాయన, ఒకడాని వెంబడి ఒకటి అని చెప్పి అనేక విధంగా నేను స్తోత్రం చేసి శరణు పెడుతున్నారా, అంత సంపూర్ణంగా ప్రార్థన చేస్తున్నారా. ఇదేం చిత్రం అయ్యా, నీ గురించి నిన్ను రక్షించమని చెప్పి నిన్నే ప్రార్థిస్తున్నారు. చాలా బాగుందయ్యా ఈ ప్రార్థన అంటున్నాడు ఈయన.
వాతాత్మకం ధనుజమేవ మయి ప్రధున్వన్ వాతోద్భవాన్ మమ గదాం కిమునో దునోషి కింబా కరోమి పునరపి అనిలాలయేశ నిశ్శేష రోగ శమనం ముహురర్ధమే అర్ధయే త్వాం స్వామి. వాతాత్మకం ఆ సుడిగారి రూపంలో వచ్చాడే ధనుజమేవం ఆ యొక్క రాక్షసుడు, వాణ్ణి అయ్యి స్వామి ప్రధున్వన్ సంహరించావు కదా నువ్వు. సుడిగాలి రూపంలో వచ్చిన వాడిని సంహరించావు అంటే నీకెంత సామర్థ్యం ఉంది. ఆ గాలి రూపంలో వచ్చాడు సంహరించే శక్తి నీకుంది కదా. నాకు అర్థమైంది. ఇప్పుడు నాకేం రోగం ఉంది? వాతోద్భవాన్, నాకు కూడా గాలి వల్ల రోగం వచ్చింది, దాని నుంచి నాకు రోగం పుట్టింది. కాబట్టి మమ గదాన్ నా యొక్క రోగాన్ని కిమునోధునాషి నువ్వెందుకు పోగొట్టకూడదు? గాలితో వచ్చిన రాక్షసుని చంపగా గాలితో వచ్చిన రోగాన్ని పోగొట్టలేవా ఏంది నువ్వు? నీ వల్ల కాదా ఏంది? నీకు సాధ్యమే కదా. గాలి రాక్షసుని సుడిగాలి రాక్షసుని చంపగలిగిన వాడివి గాలితో వచ్చిన రోగాన్ని పడిన విషయం ఉంది నీకు. ఆఫ్టర్ అది ఈజీ నీకు, కాబట్టి చెయ్యి. కింబాకరామి ఎందుకు చేయలేదు నువ్వు అసలు? నాకు ఆ పని చెయ్యి. కాబట్టి పునరపి అనిలాలయేశ, ఓ గురువాయూరప్ప, ఓ వాయుపుర పట్టణవాసి, ఓ ఈశ్వరి నువ్వు శాసనకర్తవి, అందరిని శాసించేవాడు, నీకేంది అదే పెద్ద విషయం కాదే ఇది. ఇవన్నీ చేయకూడదు. నిశ్శేష రోగ శమనం, నాకుండే అస్సలు శేషం లేకుండా నా రోగాన్ని పోగొట్టు. ఏ రోగం పోగొట్టాలి? ఏం రోగం అసలు ఉండేది మనిషికి? మమకారం, అహంకారం, ఈ రెండేగా అసలైనవి. రాగద్వేషాలే మనిషికి ఉండేది, అవి పోగొట్టమని అడుగుతున్నాడు. అంటే అవి ఎందుకు వస్తాయి? మనలో ఉండే ఊపిరితోనే మనకు వచ్చేది. ఊపిరితోనే కదా మనం జీవిస్తున్నాం. ఊపిరితోనే ఏమొస్తుంది మనకి? ఆ గాలితోనే కదా. నేను అని అహంకారం పట్టుకొని, నేను అని మమకారం పట్టుకొని మనమే ఉండేది. అందుకని ముందు ఎవరిని తొలగించమంటున్నాడు. ఎంత తెలివి కడుతున్నాడు. పైకి చూస్తే ఆయన శరీర రోగాన్ని పోగొట్టమన్నట్టుగా ఉంది, కానీ లోపల చూస్తే ఏమడుగుతున్నాడు? రాగద్వేషాలకు నిలయమై ద్వంద్వాలతో కొట్టుకున్నాడు స్వామి. ఆ గాలితో వచ్చిన రాక్షసుని సంపాదించినప్పుడు గాలి రూపంలో మాలో కూర్చొని అహంకారం మమకారంతో పుట్టు చస్తూ ఉన్నటువంటి ఈ భవరోగాన్ని ఎందుకు పోగొట్టలేవయ్యా నువ్వు? నీకెంతసేపు అది? ఎంత విషయమా నీకు ఇది? చేసి నిశ్శేష రోగం శమనం, శేషం లేకుండా చేసేవయ్యా. మళ్ళీ మేము పట్టకూడదు, అట్లాంటి చెయ్యి. ముహురర్ధయే త్వాం, మళ్ళీ నిన్ను అడుగుతానా ఏంది? ఇంకా ఒకసారి చేసేస్తే ఇంకా అడిగే పని లేదుగా నిన్ను. ఒకసారి రాగద్వేషాలు తీసేసావంటే, మమకారం అహంకారం పోతే, నా దేహ భ్రాంతి పోతే నాకు ఇంక జన్మ లేదు కదా. జన్మ లేదు, నేను మళ్ళీ అడగాల్సిన అవసరం ఉంది? ఇంకా నన్ను రక్షించు అని చెప్పి ఈ రోగాన్ని తగ్గించవయ్యా, ఈ బలం ఇవ్వయ్యా, నేను అడగాల్సిన అవసరం ఏంది? నాకు అసలు అవసరం లేదు కదా. కాబట్టి నేను మళ్ళీ అడుగుతున్నాను, ఇప్పుడు అడుగుతున్నాను మళ్ళీ ఏమని? నా యొక్క అహంకారాన్ని మమకారాన్ని తొలగించు, ఈ వాత రోగాన్ని పోగొట్టు. ఆ గాలితోనే మేము వస్తున్నాం, గాలితోనే గాలి జీవితం మేము, మాది కూడా ఊపిరితోనే మా జీవితం జరుగుతోంది. అంటే ఆ ఊపిరితోనే నాకు రోగం వచ్చింది శరీరానికి కూడా. నా శరీర రోగం పోగొడితే నేనేం చేస్తాను? నేను కూడా ద్వంద్వాతీతుడిని అయిపోతాను, నేను చేరిపోతాను. అటువంటి భాగ్యం నాకు కలిగించు అని ఎంత చక్కగా అడుగుతున్నాడు. అసలు మనం అందరూ అడగాల్సిన మాట. నిజంగా మనకు కూడా అంతే, ఊపిరితోనే కదా మన జీవితం జరుగుతోంది. ఆ ఊపిరితోనే మనకి ఈ రాగాలు, ద్వేషాలు, కోరికలు, అత్యాస, తృణావర్తం అంటే అత్యాస కదా. అత్యాస మనం జీవిస్తున్నాం. శారీరకమైన అనుబంధంతోనే మనం అత్యాసపోతున్నాం. అదే ప్రపంచ విషయాలు ఎందుకు మునుగుతున్నాం? ఈ శరీరం మీద ఉండే వ్యామోహం. ఆ వ్యామోహంతోనే కదా కోరికలు, అత్యాస. ఆ అత్యాస అంటే తొలగిస్తున్నాం కదా. అవి తొలగిస్తే ఇంకా జన్మ లేదు కదా. అందుకని మాటికి నేను అడుగుతున్నాను, నేను మాకొద్దు ఇటువంటి భవరోగం వద్దు. వాత రోగాలకి మూలమైన భవరోగమే వద్దు అసలు. కాబట్టి ఆ రోగాన్ని తొలగించు. ప్రస్తుతం ఈ వాయు రోగాన్ని కూడా తొలగించు. ఎందుకు తొలగించలేవు? తొలగించు. సుడిగాలి వంటి ఆ తృణావర్తిని సంహరించగా నాలో ఉండే వాత రోగం తీసేయడం పెద్ద కష్టమా నీకు? తీసేవయ్యా అని అడుగుతున్నాడు. ఎంత బాగా అడిగాడు. అసలు మనందరూ అడగాల్సిన మాట. చివరి శ్లోకం అద్భుతంగా చెప్తున్నాడు నారాయణ భట్టు గారు. ఎట్లా చెప్తున్నా అంటే, ఆయన ప్లేస్ లో మనం కూడా కూర్చున్న గురువాయూరప్పని అడగాల్సిన మాట ఇది. మనకు కూడా రోగాలు ఎందుకు వస్తాయి? వాత పిత్త కఫ రోగాలే కదా, అన్ని దాని వల్ల వస్తున్నాయి. కాబట్టి వాటిని తొలగించే శక్తి ఎవరికి ఉంది? ఆ పరమాత్మకే ఉంది. మనం జీవితకాల సుఖంగా ఉండాలంటే శారీరక రోగం పోవాలి, మోక్షం పొందాలంటే భవరోగం పోవాలి. రెండు తొలగించమని అడుగుతున్నాడు. కాబట్టి మనం కూడా అడగాల్సిందే. మన జీవితం కూడా ధన్యం చేసుకోవడం కోసంగా ప్రతి ఒక్కడు అర్థించాల్సిందే ఆ పరమాత్మని అని చెప్పి శ్రీ నారాయణ భట్టు గారు ఇంత గొప్పగా అభివర్ణించండి ఈ యొక్క దశకాన్ని రచించినటువంటి నారాయణ భట్టు గారికి శిరస్సు నుంచి నమస్కరిస్తూ, అలాగే అటువంటి భాగ్యాన్ని ఆ గురువాయూరప్ప మనకు కలిగించాలని కోరుతూ, సర్వత్ర గోవిందనామ సంకీర్తనం, గోవింద గోవింద.